కార్ డోర్ ఎలా ఓపెన్ చేయాలి? కార్ ఇలా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు అలా ఉన్నప్పుడు ఇవన్నీ లాక్స్ ఉంటాయి. లాక్స్ ఉన్నప్పుడు ఇవి ఓపెన్ కావు. కార్ డోర్లు ఇలా లాక్స్ ఉన్నప్పుడు ఓపెన్ కావు. ఇట్లా ఉన్నాయి కదా, మొత్తం బ్లాక్ కలర్ ఉంది కదా. ఇప్పుడు ఇట్లా గుంజినట్లయితే పిల్లలకి తెలీదు, అస్సలు ఓపెన్ కావు. కాబట్టి కారు ఓపెన్ కానప్పుడు ఏం చేయాలంటే, దీని ఇలా చక్రం ఉంది కదా, ఈ చక్రాన్ని ఇలా తిప్పినట్లయితే మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. అప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ఇట్లా గుంజినట్లయితే కార్లు అనేవి ఓపెన్ అవుతాయి, డోర్ అనేవి ఓపెన్ అవుతాయి. మళ్ళీ లాగేసేటప్పుడు ఈ సర్కిల్ అనేది తిప్పాలి. ఆటోమేటిక్ ఓపెన్ అయ్యేలాగా ఇట్లా విత్తినట్లయితే లాక్ ఉంటుంది. లాక్ కొట్టినప్పుడు దీన్ని ఇట్లా వచ్చేసినట్లయితే లాక్ ఉంటుంది. ఇప్పుడు లాక్ ఓపెన్, లాక్ క్లోజ్డ్, లాక్ ఓపెన్, లాక్ క్లోజ్డ్, లాక్ ఓపెన్, లాక్ క్లోజ్డ్. దీనివల్ల అద్దాలు ఉన్నాయి కదా, అద్దాలు పైకి కిందికి అని వస్తాయి. ఇంకా దీనివల్ల అద్దాలు పైకి వస్తాయి. ఇప్పుడు అద్దం కిందికి కావాలంటే స్టార్ట్లో లేదు బండి, కాబట్టి బండి స్టార్ట్ చేసి ఇక అద్దం డౌన్ అయిపోయింది పైకి కిందికి. అద్దాన్ని లాక్ వేసినట్లయితే లాక్ అనేది కాదు. మళ్ళీ ఇంకోటి, ఇది సైడ్ ఉంది కదా, ఇది ఎలా అంటే మిర్రర్. ఇప్పుడు మిర్రర్ ఎలా తిరుగుతుందో చూడండి. ఇంకో ఇట్లా పైకి కదా, ఇంకో ఇటు సైడ్ అంటేనేమో లెఫ్ట్ మిర్రర్, ఇటు సైడ్ అంటేనేమో రైట్ మిర్రర్. ఇప్పుడు రైట్ మిర్రర్ మనకేం కనిపిస్తలేదు కాబట్టి కొంచెం పైకి అన్నాం, కిందికి పైకి. అర్థమైంది కదా, ఇవనేవి లెఫ్ట్ మిర్రర్, పైకి కిందికి. ఇంకోటి నెక్స్ట్, ఇందులో ఇక్కడ సైడ్కి ఇవి ఉంటాయి కదా. ఫస్ట్ లాక్ బంద్ చేద్దాం, బ్యాటరీ ఆన్లో ఉంది, బంద్ చేద్దాం. ఇది ఉంది కదా, ఇది వాటర్, ఇట్లా సింబల్ ఉంటే వాటర్ అని అర్థం. ఇట్లా ముందుకి ఇగో లాక్, ఇప్పుడు లాక్ లేదు కాబట్టి తిరుగుతలేదు. లాక్ ఓపెన్ చేసి ఇవన్నీ ఆన్ అయినాయి. ఇప్పుడు వాటర్ ఇట్లా బట్టి పైకి అనాలి. పైకి అంటే చూడండి వాటర్ వస్తాయి, అగ్గో వాటర్ వచ్చాయి కదా, అట్లా ఆటోమేటిక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇలా కిందికి పైకి, ఇట్లా మిడిల్లో ఉంటే ఏం కాదు, పైకున్నా కిందికున్నా అవి స్వింగ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఇగో ఇది ఉంది కదా ఇక్కడ, ఇది ప్రింట్ ఏంటంటే ఇది మీటర్ని 0 వేస్తుంది. ఇప్పుడు 2340 ఉంది కదా, ఇప్పుడు ఇగో దీన్ని ప్రెస్ చేసినట్లయితే 0 వస్తుంది చూడండి. 1 2 3 4 స్టార్ట్, అగ్గో 0. మనం ఏ రీడింగ్ స్లోగా వచ్చినట్లయితే ABC రీడింగ్ చూపిస్తుంది. ఏ రీడింగ్ 234 కిలోమీటర్స్ పోయినా బి రీడింగ్ 0. టోటల్ కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి. టోటల్ కిలోమీటర్స్ 2,18,000 21,836 కిలోమీటర్స్ టోటల్ తిరిగింది. ఇప్పుడు టూ అంటే 2 పాయింట్స్ ఆఫ్ పెట్రోల్ అంటే ఒక 40 లీటర్స్, 40 కాదు 10 లీటర్స్ పెట్రోల్ ఉంది మనకి. ఓకేనా. ఇప్పుడు ఏసీ ఆన్ ఉంది. ఇది ఏసీ ఎక్కువ తక్కువ. యాక్చువల్గా ఇంజన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఏసీ బంద్ చేయొద్దు, ఏసీ బంద్ చేసుకోవాలి. ఇది ఏసీ, ఇది ఏమో ఏసీ కూలింగ్. లైట్ వస్తేనేమో కూలింగ్, లైటింగ్ రాకపోతే కూలింగ్ లేనట్టు. నెక్స్ట్ ఇదేమో ఈ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ ఇటు సైడ్ ఉంటేనేమో కూలింగ్, వెరీ కూలింగ్. మనకి వింటర్లో అమెరికా అలా వెళ్ళినప్పుడు ఈ ఏరియాలు తిప్పితే ఇదేమో హాట్, అంటే మనకు చలి ఎక్కువైనప్పుడు హాట్గా అవుతుంది అన్నమాట. మీడియం అంటే మధ్యలో. ఇట్లా ఏసీలో ఇన్ని రకాలు ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి, ఇది కూడా ఏసీకి సంబంధించింది. ఇది ఏసీకి ఏమో ఇది ఫేస్కి మాత్రం ఫేస్కి వస్తుంది. ఇది పెట్టినట్టయితే ఫేస్కి, కాళ్ళకి. ఇదేమో పైనుంచి వస్తుంది, తలకాయకి వస్తుంది. ఇదేమో పైనుంచి కిందికి కాళ్ళ వరకు వస్తుంది. ఇది కింది నుంచి పైకి వస్తుంది. దీనివల్ల ఈ కింది వల్ల ఏంటంటే ఈ మిర్రర్ అనేది క్లీన్ అవుతుంది. మంచు వచ్చినప్పుడు, ఫాగ్ వచ్చినప్పుడు ఈ మిర్రర్ క్లీన్ అవుతుంది. అది బెస్ట్ ఎఫెక్ట్ అన్నమాట. కాబట్టి ఇలాంటి మంచి ఇంకా గురించి తెలుసుకోవాలంటే, ఇంకా ఏం గురించి తెలుసుకోవాలన్నా, కార్ గురించి ఏమన్నా తెలుసుకోవాలంటే
నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.